ఈ వీడియో ఎలిమినేషన్ గురించి అయితే ఉంటది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది అనమాట. ఫస్ట్ రాము రాథోడ్ అయితే ఈ రోజు ఎలిమినేట్ అయిపోతాడు. రీజన్ ఏమంటే ఓటింగ్ పరంగా అయితే రాము రాథోడ్ లిస్ట్ లో లేడు. ఎలా అంటే సెల్ఫ్ ఎలిమినేషన్ అనమాట. 1 వీక్ 2 వీక్స్ నుంచి హోమ్ సిక్ వల్ల ఇంటికి వెళ్ళిపోతారని చెప్పేసి అమ్మా నాన్న గుర్తొస్తున్నారని చెప్పేసి అయితే పదే చెప్పడం వల్ల వెళ్ళిపోతారు అనుకున్న వాళ్ళని బిగ్ బాస్ ఏం చేయలేడు కాబట్టి సెల్ఫ్ ఎలిమినేషన్ లో రాము రాథోడ్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు అనమాట. ఇప్పుడు సెకండ్ ఎలిమినేషన్ లీస్ట్ 2 లో ఉన్న వాళ్ళ మధ్య జరుగుతుంది. కానీ ఇక్కడ లీస్ట్ 2 లో భరణి గారు అయితే లేరనమాట. భరణి గారు అండ్ సాయి శ్రీనివాస్ ఇద్దరిని ఎలిమినేషన్ రౌండ్ లో పెట్టి తనుజ గారి దగ్గర గోల్డెన్ బజర్ యూజ్ చేపించారా అని చెప్పేసి అయితే ఖచ్చితంగా చూడాలా. సో ఫైనల్ గా ఒకవేళ గోల్డెన్ బజర్ యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా సాయి శ్రీనివాస్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు అనమాట. నేను రీతు చౌదరికి అయితే మాటించింది తనుజ గోల్డెన్ బజర్ నీకే యూజ్ చేస్తానని చెప్పేసి, అంటే నువ్వు చెప్పిన వాళ్ళకి యూజ్ చేస్తాను, నువ్వు చెప్పినప్పుడు యూజ్ చేస్తానని చెప్పేసి అయితే చెప్పింది. రీతు సేవ్ అయిపోయిన తర్వాత భరణి గారికి యూజ్ చేసే ఛాన్స్ అయితే వస్తుంది. కాబట్టి భరణి గారికి యూజ్ చేస్తాదా లేకపోతే నార్మల్ గానే సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతాడా ఖచ్చితంగా అయితే రేపు చూడాలా. ఈ రోజు రాము రాథోడ్ అయితే ఎలిమినేట్ అయిపోతాడు అనమాట. రాము రాథోడ్ ఎలిమినేషన్ పై మీరు ఏమనుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకో వీక్ కూడా డబుల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్స్ ఉంది.